దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను. మన ధ్యానార్థము కొరకు యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు గమనించినప్పుడు, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడయ్యున్నాడు. కనుక నా ప్రియ దేవుని జనమా, చదువుకున్న వాక్య భాగములలో ప్రాముఖ్యముగా దేవుడు ఘనుడయ్యున్నాడు. ఆయన తన మహాత్యములను వెల్లడిపరిచే దేవుడయ్యున్నాడు. భూమియు ఆకాశమును ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని నామమును, ఆయన మహిమను వెల్లడిపరచుచూ ఉన్నది. కనుక దేవుని చేత సృష్టింపబడిన ప్రజలమైన మన బ్రతుకులలో రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరిలాగందురు అని చెప్పుచూ ఉన్నాడు. మనము ఆనందపడుచు ఉన్నాం. ఎందుకు మన హృదయములో ఆనందము కలుగుతూ ఉన్నది అని మనం గమనించినట్లయితే, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి. 7 విధములైన ఊటలను గురించి క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఈ ఊటలను గురించి సత్యములను మనం తెలుసుకుని మన ఆధ్యాత్మిక జీవితములో సమాధానము కలిగిన వారముగాను, నెమ్మది కలిగిన వారముగాను, సంతోషముతో మన రక్షణను కొనసాగించాలని ఈ వాక్య భాగముల ద్వారాగా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. చదువుకున్న ఈ వాక్య భాగముల యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఏమిటంటే, ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని చెప్పబడుతూ ఉన్నది. మొదటి ఊట ఏంటి అని మనం గమనించినట్లయితే, రక్షణ ఊట. దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. 51వ కీర్తనలో గమనించినట్లయితే, రక్షణ ఆనందము నాకు మరలా దయచేయము అని అంటున్నాడు. కోల్పోయిన రక్షణ ఆనందం అనేది మరలా దేవుని యొద్ద నుండి, దేవుని సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు, మన మొరలో దేవుని సన్నిధిలో చేరినప్పుడు, మన విజ్ఞాపనలను దేవుని సన్నిధిలో చేరినప్పుడు, ఆయన మరలా మనకు రక్షణ ఆనందం అనేది కలుగు చేయుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనులారా, ఆనందం అనేది దేవుని సన్నిధిలో మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. పౌలు భక్తుడు కూడా రాస్తున్న మాటలు పత్రికలలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభువునందు ఆనందించుడి అని చెప్పుచూ ఉన్నాడు. ప్రభువునందు మనం ఎలాగ ఆనందించగలము? ఏ విధముగా దేవుని సన్నిధిలో మనం ఆనందించగలుగుతూ ఉన్నాము? మనకిచ్చిన రక్షణను బట్టియే కదా ప్రభు సన్నిధిలో ఆనందించగలుగుతూ ఉన్నాము. లోకములో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యములు లేకపోయినను రక్షణ అనే గొప్ప ఐశ్వర్యం అనేది దేవుడు మనకిచ్చాడు కాబట్టి అందును బట్టి మనము ఆనందించవలను. ఇక్కడ చెప్పబడిన ఈ మాటలలో మనం చూస్తే, దేవుడు తన కనికరము చేత
మనలను రక్షించాడు కాబట్టి ఆ కనికరము గల దేవుని తలంచుచు దేవుని స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. రక్షణ అను మాటకు అర్థం ఏమిటంటే అపాయములలో చిక్కుకున్న వారిని కాపాడుట. అపాయములలో, ఆపదలలో ఎవరైతే చిక్కుకున్నారో వారిని కాపాడటమే ఈ రక్షణకు మూల కారణమై ఉన్నది. ఏ విధమైనటువంటి అపాయములను మనం గమనిస్తూ ఉన్నాం. సమీపములో జరిగిన కేరళ ప్రాంతంలో కూడా ఆ యొక్క కొండ చర్యలు దాని మూలముగా అనేకులు మరణించారు. వారికి సహాయ చర్యలు, వారిని కాపాడుట కొరకు వారు ఆపదలలో చిక్కుకున్నారు కాబట్టి వారిని ఎలాగైనా కాపాడాలని రిస్క్ తీసుకుని వారు కాపాడుచూ ఉన్నారు. ఇదే విధముగానే పాపములో చిక్కుకున్న మనలను, అతిక్రమములో కూరుకుపోయిన మనలను, అన్యాయములో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి మరణము ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణను ఆయన దయచేయచ్చు ఉన్నాడు. ఎందుకంటే మ్రాను మీద వ్రేలాడదీయబడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులు అని చెప్పుచూ ఉన్నాడు. పాత నిబంధనలో ఈ మాట ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక కల్వరి మ్రాను మీద వ్రేలాడదీయబడిన యేసు ప్రభువు ద్వారా మనకు రక్షణ అనేది దొరికి ఉన్నది. ఈ రక్షణ అనేది ప్రతిరోజు మనం కాపాడుకుంటూ ఉండాలి. బావులలో నీళ్లు ఏ విధముగా పూర్వకాలములో మన పితరులు నీళ్లు చేదుకునేవారుగా ఉంటున్నారో ఆ నీళ్లు చేదుకోవడానికి వారు ఎంత శ్రమ పడ్డారో మనం చూస్తూ ఉంటాం. కానీ నవీన కాలములలో క్రొత్తగా యంత్రములను కనిపెట్టి నీళ్లను బయటకు తీయగలుగుతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని జనమా, దేవుని బిడలమైన మన బ్రతుకులలో రక్షణ ఆధారములైనటువంటి బావులలో నుండి మనం నీళ్లు చేదుకుంటూ ఉండాలి. ప్రతి ఉదయము మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంతం వరకు ఎవరైతే శ్రమలను సహించేవారుగా ఉంటున్నారో వారే రక్షింపబడుదురు అని మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. మనకు శ్రమలు, కష్టములు, నిందలు, అవమానములు కలిగినప్పటికీ మన రక్షణ అనేది కోల్పోకూడదు. దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా విలువైనది. దానిని డబ్బుతో మనము కొనలేం. దానిని ఆస్తులనిచ్చి దానిని సంపాదించుకోలేం. లేకుంటే మనకున్న ఐశ్వర్యములన్నిటినీ ఇచ్చినా కూడా రక్షణ అనేది మనము కొనలేం. రక్షణ దేవుడు మనకిచ్చే ఉచితమైన గొప్ప ఐశ్వర్యము, ఒక పొక్కిషముగా ఉన్నది. ఈ రక్షణను మనము కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మనలను రక్షించినప్పుడు ఆ రక్షణను గురించినటువంటి కార్యములు మనము ఇతరులకు తెలియచేయాలి. ఒకప్పుడు మనము దేవునికి దూరముగా ఉన్నాము, ప్రభువు మనలను రక్షించాడు. ఆ రక్షించిన ప్రతి విషయాన్ని ఇతరులకు మనము తెలియచేసినప్పుడు వారు కూడా ప్రభువులోనికి రాగలుగుతూ ఉన్నారు. దేవుడు మనలను రక్షించిన సందర్భాలు ఆపదలలో ఉన్నప్పుడు, అపాయములలో చిక్కుకున్నప్పుడు, ఘోర పాపిగా ఉన్నప్పుడు ప్రభువు తన రక్తమునిచ్చి మనలను సంపాదించాడు కదా. ఆ రక్షణను గురించి ఇతరులకు మనము తెలియచేయాలి. తర్వాత దేవునిని మనము స్తుతించే వారముగా ఉండాలి. ఆయన నామమును అన్యజనుల మధ్యలో ప్రకటించే వారముగాను, ఆయన క్రియలను గురించి ప్రచురము చేసేవారముగాను. ఎందుకంటే దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆ ఘనమైన దేవుడు మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకోవడానికి ఆ రక్షణ బావుల నుండి నీళ్లను చేదుకుంటూ, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆ రక్షణతో పాటు మనకు పరలోక ఆశీర్వాదములన్నిటిని కూడా ఆయన మనకు దయచేయచ్చు ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి ఘనపరచేవారముగా ఉందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని చెప్పారు. మరి మా రక్షణ కాపాడుకోవడానికి కృపనివ్వండి.
7 విధములైన ఊటలను గురించి ఈ సమయంలో క్లుప్తముగా మొదటి రక్షణ ఊటను గురించి మీరు మాకు తెలియజేశారు. ఈ రక్షణ ఆనందం మేము కాపాడుకుని దేవా, అనేకులకు మిమ్ములను గురించి ప్రకటించడానికి, ప్రచురము చేయడానికి, మీ నామాన్ని ఇతరులకు తెలియచేయడానికి మీరు ఘనుడై ఉన్నారు కాబట్టి ఆ ఘనమైన కార్యములను ఇతరులకు తెలియచేయుటకు మాకు కావలసిన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుతూ ఉండండి. ఏ విధము చేతనైనను మనమందరము ప్రభు రాకడకు సిద్ధపడుదాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.